చేతనమ్మా, అంజలిని చంపేసింది ప్రియా. చేతన డాక్టర్ని కూడా పొడిచి పొడిచి చంపింది. నేను చెప్పేది అమ్మా, నేను చెప్పేది చేతన. ఇప్పుడు నన్ను చంపేస్తుంది. తను మిమ్మల్ని కూడా చంపేసింది కదా. ప్లీజ్ నాన్న వెళ్ళిపోదాం. కంగారు పడుకో, ఏం కాదు, మేము ఉన్నాం. మిమ్మల్ని కూడా చంపేసింది. చేతన, అదేం లేదమ్మా, నేను చెప్పేది వినమ్మా. మిమ్మల్ని కూడా చంపేసింది. ఉండదు, వెళ్ళిపోదాం. చేతన, ఏం కాదమ్మా, అదేం లేదమ్మా. నన్ను చెప్పుకుంటూ కూలమ్మా, వెళ్ళిపోదాం. నేను చెప్పేది వినమ్మా. నేను చెప్పేది వినండి. నేను చెప్పేది వినమ్మా. ఇదిగో కూల్ కూలమ్మా. ఇదిగో చూడు, అదిగో ప్రియా. చూడు, అదిగో చూడు, అదిగో ప్రియా. ప్రియా, అమ్మా, చేతన ఆగు, చెప్పేది విను, ఆగు. చేతన, అమ్మా చేతన, చేతన, చేతన అన్న మాట అమ్మా విను. చేతన, నేను చెప్పింది వినమ్మా. అమ్మ చేతన, అమ్మా వద్దమ్మా, అమ్మ చేతన, ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. వినవు. చేతన, చేతన. చంపు. నీ స్నేహం కోసం నా ప్రాణమైనా ఇస్తా. నీకోసం ఎన్నిసార్లు అయినా చేస్తా. నీ చేతిలో చావటం అంతకు నా అదృష్టమేముందే. చేతనా, వాట్ ఏ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ అనే పదంలో ఎండ్ అనే పదం ఎందుకుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఎండ్ వరకు ఉండేవాడే ఫ్రెండ్ అంటే. మిమ్మల్ని చూస్తుంటే ఫ్రెండ్షిప్ కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదనిపిస్తుంది. ఒక ఫ్రెండ్గా నువ్వు ఎంత చేసావు ప్రియా. ఒక సైకోగా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. నీ ఫ్రెండ్ కోసం ఇంత చేసావంటే యు ఆర్ రియలీ గ్రేట్. నాలో ఏముంది గ్రేటు, మా ఫ్రెండ్షిప్లోనే ఉంది. చేతన లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. అక్క, అంజలి, నీకు వాయిస్ వచ్చింది అక్క. చూడు చేతన, నీకు డిఫెండం వచ్చింది యాక్సిడెంట్ వల్ల కాదు, షాక్ వల్ల. ఇక్కడ ఒక చిన్న హోప్ఫుల్ పాయింట్ ఏంటంటే చేతనకి యాక్సిడెంట్ వల్ల షాక్లో డిఫెండం వచ్చింది. ఫ్యూచర్లో ఇలాంటి షాక్ వల్లే రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో ఈ సైకోథెరపీ యూజ్ చేసి నిన్ను రికవరీ చేయడానికి ఈ సైకో డ్రామా ప్లే చేశాం. అవునమ్మా, నీకు నేను జన్మనిస్తే ప్రియా నీకు పునర్జన్మనిచ్చిందమ్మా. ఏం చేసినా ప్రియ రుణం ఈ జన్మలో మనం తీర్చుకోలేం. నీకు మాట పడిపోయిన రోజు ప్రియ నాకు మాట ఇచ్చింది, నీకు మాట తెప్పిస్తానని. మేమంతా బాధపడ్డాం, ఏడ్చాం. కానీ ప్రియ సమస్యతో పోరాడిందమ్మా. మనం పిల్లల్ని ఫ్రెండ్స్తో తిరిగితే చెడిపోతారు అని అంటాం, కానీ చెడిపోయిన జీవితాన్ని బాగు చేసేవాడే నిజమైన ఫ్రెండ్. అది మీ ఇద్దరిని చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ అంకుల్. నేను షూట్లో చెప్పే ఫస్ట్ వర్డ్ సైలెన్స్. కానీ నా లైఫే సైలెన్స్ అయిపోతుందని నేను అనుకోలేదు. ఈ స్టోరీని నేను డైరెక్ట్ చేస్తాను.